హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే అది కూడా క్యారెట్ పాయసం అయితే చేసుకోబోతున్నాం. ఈ ఎండాకాలంలో చాలా చల్లదనం కూడా ఇస్తుంది అనమాట. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం. వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్ మీడియం సైజులో ఉన్న ఒక 3 క్యారెట్స్ అయితే తీసుకున్నాం. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. 3/4 కప్ అయితే అయ్యాయి ఇవి. ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాం. ఒక 12 బాదం పప్పు, 6-7 జీడిపప్పు, ఒక 5 యాలక్కాయలు. 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని వీటిని ఉడకపెట్టుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇలా మనకి ఒక 70% ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. క్యారెట్ ముక్కలు కూడా ఇలా గిన్నెలో వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకొని 3/4 కప్పు వాటర్ పోసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికినాయా లేదా చూడాలంటే చాకుతో మనం గుచ్చితే తెలిసిపోతుంది. కరెక్ట్గా దిగిందంటే మనకి ఉడికినట్టు. ముక్క పట్టుకొని చూసినా తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం బాదం పప్పు వేసాం కదా, ఆ పొట్టు తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ పాన్లోకి 3/4 కప్పు పాలు అయితే పోసుకుంటున్నాం. ఇలా పోసుకొని ఈ పాలు కూడా మనకి ఉడుకు పట్టేంత వరకు కూడా ఈ పాలనైతే మనం ఇలానే కాగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఉడుకు పట్టడానికి అయితే వస్తున్నాయన్నమాట. ఇలా మనకి ఉడుకు పట్టిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని డైరెక్ట్గా వీటిని వెళ్తే కలుపుకోవాలన్నమాట. సగ్గుబియ్యాన్ని ఇలా పాలలో వేసాక ఒక 2 మినిట్స్ అయితే ఇలానే ఉడకనిచ్చుకోవాలి. క్యారెట్, డ్రై ఫ్రూట్స్ మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. అలా మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ పాలల్లో అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా కలిసేంత వరకు దీంట్లో ఇలానే కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా ఒక 2 మినిట్స్ అయితే ఇలానే కలుపుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పాలల్లో గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3/4 కప్పు బెల్లం అయితే వేస్తున్నాం స్వీట్నెస్ కోసం. బెల్లంకు బదులు పంచదార వేసుకోవాలనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కాబట్టి మనమైతే బెల్లం వేస్తున్నాం అన్నమాట. అలానే ఈ సమ్మర్లో చాలా కూల్నెస్ ఇస్తుంది అన్నమాట. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే లైట్గా మనం నెయ్యిలో వేయించుకొని ఇలా వేసేసుకుంటున్నాము. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం గ్యాస్ని ఇక బంద్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఒక 1/2 గంట అయితే దీన్ని ఇలానే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లో మనం వేసేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ కూడా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అన్నమాట. క్యారెట్ పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూల్నెస్ కూడా ఇస్తుంది అన్నమాట. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.